వృద్ధాప్యం వచ్చేసరికి వృద్ధాప్యం వచ్చేసరికి చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ మనసు మీద చాలా ఒత్తిడి ఉంటుంది. మనం అందుకనే కంపల్సరిగా పూజ చేయాలి. పూజలో మన మనసుకి శాంతి లభిస్తుంది. మనసుకి ఆత్మతో డైరెక్ట్ గా సీదాగా సంబంధం ఏర్పడుతుంది. మనసు ప్రాణంలో చిత్తేకాగ్రత పొందుతుంది. మనసు ఎప్పుడైతే చిత్తేకాగ్రత ఆలోచన రాహిత్య స్థితిని పొందుతుందో అప్పుడు ఆనందం అనేది దాని మీదనే వస్తుంది. మనసు చాలా తేలికైపోవడం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు చూడని విధంగా మనం అప్పుడు తేలికగా ఉన్నటువంటి మనసును మనం ఎప్పుడు చూడని విధంగా చూడటం జరుగుతుంది. అది ఎప్పుడంటే మనసు ఎప్పుడైతే చిత్తాకాగ్రత పొంది ఎప్పుడైతే ఆత్మకాగ్రత పొందిందో అప్పుడు అంత తేలికగా అయిపోతుంది. మన మనసు ఒక స్టోరేజ్ ప్లేస్. దానిలో పాత ఆలోచనలన్నీ తీసేసి కొత్త ఆలోచనలతో నింపాలి, ఆత్మస్మరణతో నింపాలి. కంప్యూటర్ లాగానే కంప్యూటర్ లో కూడా పాతలు అరేంజ్ చేసుకుంటూ కొత్తగా క్రియేట్ చేసుకుంటూ పోతూ ఉండాలి. కంప్యూటర్ కూడా మనిషి తయారు చేసిందే. మనిషి కమాండ్ ఇస్తేనే కంప్యూటర్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే మనిషికి ఆత్మ కమాండ్ ఇస్తుంది. ఆత్మ ఇచ్చినటువంటి విధంగా మనం పాత స్టోరేజ్ పాత ఆలోచనలు తీసేసి కొత్త ఆలోచనలు నింపుకుంటూ ఆత్మ స్మరణలో కనుక మన మనసు నింపుకున్నట్లయితే మనకి ఏకాగ్రత అనేది లభిస్తుంది. ఈ ఏకాగ్రత ఆనందం లభించడం వల్ల మనకి మంచి మంచి అనుభవాలు కలుగుతాయి. చాలా మంచిగా ధ్యానం కుదురుతుంది. ఇది ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే అంత్య సమయంలో మన చివరి సమయంలో ఆత్మతో అనుసారించడం అనేది జరుగుతుంది. పరమాత్మలో కలిసిపోవడం అనేది జరుగుతుంది. కబీర్ దాస్ గారు ఉండేవారు. ఆయన కంటిలోని రాముడే కనిపించేవారు. అలాగే మన మనసు చాలా చాలా శూన్యత పొందాలి. అంటే మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా కేవలం మన ఇష్టదైవం యొక్క స్మరణ ఆత్మస్మరణ మాత్రమే ఉండాలి. దానికోసం ఇందాక చెప్పిన విధంగా సత్సంగ్, సద్నామ్, సద్గురు ఈ మూడు కూడా మనిషి జీవితానికి చాలా ఆవశ్యకమైనవి. సత్సంగ్, సద్గురు. సత్సంగ్కి కంపల్సరిగా పెడుతూ ఉండాలి. సద్గురు దర్శనం అనేది జరుగుతుంది. ఇష్టదేవి యొక్క దర్శనం రోజు జరుగుతుంది. సత్సంగానికి వెళ్ళాలి. సత్సంగానికి వెళ్ళినట్టయితే మనకి సద్గురు లభిస్తారు. సద్గురు ఉంటేనే సత్సంగం ఉంటుంది. సత్సంగం ఉంటేనే సద్గురు ఉంటారు. అయితే ముందు మన మార్గం ఏంటో మనం డిసైడ్ చేసుకోవాలి. మన మార్గానికి ముందు మనం నిశ్చయించుకోవాలి. ఏ మార్గంలో వెళ్దాం అనుకుంటున్నాం అనేది, ఏ మార్గంలో పరమాత్మ నామాన్ని పట్టుకోవాలనుకుంటున్నాం అనేది డిసైడ్ చేసుకోవాలి. ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోండి. మార్గాన్ని పట్టుకోండి. సంఘానికి రండి. సంఘాన్ని పట్టుకోండి. సంఘాన్ని ఎత్తుకొని ధ్యానం చేయండి. సత్సంగానికి అటెండ్ అవ్వకుండా హాజరు కాకుండా ఏం చేసినప్పటికీ మనం ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే ఉంటాం. చేత సత్సంగానికి హాజరు కావడం అనేది, సత్సంగంలో ధ్యానం తీసుకోవడం అనేది చాలా ప్రముఖమైనది. ఈ విధంగా మనం సత్సంగానికి రోజు అటెండ్ అవుతూ ధ్యానం చేసుకుంటున్నట్లయితే చాలా చాలా శూన్యత వస్తుంది. చాలా మంది సత్సంగానికి రెగ్యులర్ గా హాజరైన తర్వాత చాలా మంది చెప్తూ ఉంటారు చాలా శూన్యత లభించిందని చెప్తూ ఉంటారు.
ఒక రకమైన వ్యాక్యూమ్ క్రియేట్ అయిందని చెప్తుంటారు. మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి, స్వచ్ఛమైన సేవ చేస్తుంటారు. ఒక డాక్టర్ ఉంటే డాక్టర్ ఆయన చేసే వైద్యం మామూలు సేవ, కానీ స్వచ్ఛమైన సేవ కాదు. ఎప్పుడైతే ఆ డాక్టరు ఎవరో తెలుసుకొని దాని ఎవరో తెలుసుకొని ఏ విధంగా ధ్యానం చేయాలని తెలుసుకొని ఇప్పుడు సేవ చేసినట్లయితే అది స్వచ్ఛమైన సేవ అవుతుంది. ఆ విధంగా కనుక సేవ చేసేటువంటి డాక్టర్లు చేస్తూ ఏకాగ్రత సాధించి ఆ విధంగా తర్వాత సేవ తీసుకున్నట్లయితే అది స్వచ్ఛమైన సేవ అయ్యి ఇతరులు కూడా చేయలేనివి ఆ డాక్టర్లు చేయడం జరుగుతుంది. ఇతరులకు కూడా అటువంటి విషయాలు వారు తేలికగా సాల్వ్ చేయడం జరుగుతుంది. దానికోసం ఉదయం అర్ధగంట సమయం పూజ, సాయంత్రం అర్ధగంట సమయం పూజ తప్పనిసరిగా చేయాలి, ధ్యానం చేయాలి. अब पूजा करें कैसे कैसे करें पूजा? दो तरीके के साधक है, एक साकार पुजारी और दूसरे निराकार। बहुत पुराने जमाने से चले आ रहे हैं, इनमें आपस में झगड़े भी होते हैं, वाद विवाद भी चलते हैं। अब करना क्या है? मनुष्य का स्वभाव कुछ ऐसा ही है, किसी को चेहरे से प्यार होता है, शक्ल से प्यार होता है, मूर्ति से प्यार होता है, मूर्त से प्यार होता है। वो है साकार पुजारी। जिन्हें शक्ल से प्यार नहीं होता वो निराकार। इन संतों ने दोनों के लिए रास्ता बताया, साकार के लिए भी और निराकार के लिए भी। सबसे जो प्रथम कार्य है आपका वो एक इष्ट का निश्चित करना, एक नाम का निश्चित करना। एक नाम या एक मूर्त, एक इष्ट। अब उसको बदलेंगे नहीं, हमेशा वही चलेगा, एक इष्ट। ध्यान उसी इष्ट का करेंगे, ठीक है। आप अपनी आत्मा से पूछिए कि परमात्मा की कौन सी मूर्त, कौन सी सूरत आपको सबसे ज्यादा प्यारी और अच्छी लगती है, उसको चुने। जिसमें आप भगवान की सबसे ऊंची भावना डाल सकते हैं उसे अपनाइए, उसे अपना इष्ट माने। अब इष्ट मान लिया, उसको बदले नहीं, चेंज मत करिए, उसी की याद करिए, उसी की पूजा करिए, उसी का ध्यान करिए, उसी की याद करिए, कभी बदले नहीं। अगर ऐसा कभी करेंगे कि कभी आप राम की पूजा करेंगे, कभी कृष्ण की, कभी माँ की, कभी देवी की, कभी नवग्रह की, तो इसका विशेष लाभ नहीं होगा आपको। जैसे मैंने आपको पहले बताया कि पूजा का असली मकसद जो है चित्त की एकाग्रता प्राप्त करना है, विचार शून्य अवस्था प्राप्त करना है। अगर डिफरेंट देवी देवताओं की पूजा करते रहेंगे तो विचार शून्यता हासिल नहीं होगी किसी भी हालत, ठीक है। और जब हो सकता है जब एक आपका इष्ट हो। जितने साकार पुजारी हुए वो एक इष्ट के उपासक थे, सारे के सारे, ठीक है। और इतने उपासक थे तुलसीदास जी, कबीरदास जी, गुरु नानक देव, एक इष्ट, एक इष्ट, एक इष्ट, ठीक है। और उसके बाद पूजा कैसे करेंगे? कुशा या कंबल का आसन बिछाइए अपने पूजा के स्थान पर। हर घर के अंदर पूजा का स्थान निश्चित है, बड़े प्यार से बैठिए, धूप दीप जलाएं। उसके बाद सुख आसन से बैठे। अगर सुख आसन से नहीं बैठा जा सकता तो कोई बात नहीं, थोड़ा ऊपर आसन करें, आराम से बैठे। उसके बाद कोई भजन आपको आता तो गाइए, नहीं आता तो भावना बनाएं। और भावना बनाने के बाद अपने इष्ट देव का ध्यान कीजिए। ये समझिए कि आपका इष्ट सह शरीर आपके सामने विद्यमान है। सबसे बड़ी बात, अब वो मूर्त में नहीं है, सूरत में नहीं है, फोटो में नहीं है, आपके सामने सह शरीर विद्यमान है। मैं एक एग्जाम्पल देता हूँ शिवजी महाराज की, कैसे बनाएंगे। बड़ी बड़ी आंखें हैं, गोल चेहरा, पलकों में बनाए, चेहरा है, जटाएं हैं, सर्पों की माला है, बनाए।
अपने इष्ट को अपने सामने बनाए, ये समझकर कि वो सहशरीर हमारे सामने विद्यमान है। जितनी ऊंची भावना आपकी आपके इष्ट के प्रति होगी, उतनी जल्दी मन लगेगा उनके चरणों में। और ध्यान कोई विशेष चिड़िया का नाम नहीं है। डीप परमात्मा की याद इस ध्यान। जैसे जैसे विचार आपके मन से खाली होते चले जाएंगे, आपका ध्यान आपके इष्ट के चरणों में और ज्यादा होता चला जाएगा, वही ध्यान आपका गहरा होता चला जाएगा। कंसंट्रेशन बहुत सिंपल तरीका है। एक कप में आपने 1 चम्मच चीनी डाली, कितना कंसंट्रेशन हुआ चीनी का? आपने 50 चम्मच चीनी डाल दी तो कितना कंसंट्रेशन हुआ? 50 चीनी का कंसंट्रेशन 1 चम्मच चीनी के कंसंट्रेशन से ज्यादा गहरा है। तो ये राम नाम की चाशनी अपने मन के अंदर बनाइए, बड़े प्यार से अपने इष्ट को अपने सामने बनाए। जब सामने बन जाए, हृदय की हर धड़कन पर जो आपने नाम लिया है, जो आपका नाम है, जो मंत्र आपका है, उसको सुनने की कोशिश कीजिए। राम, बड़े प्यार से राम, कृष्ण, ओम नमो शिवाय, शिव। जो आपकी आत्मा को सबसे प्यारा लगता है उसको लेने की कोशिश कीजिए और उसमें इतने महब हो जाइए कि उस टाइम पर ना कोई सांसारिक बात आपके ख्याल में है, ना विचार है। दबाए नहीं, हटाए। अगर विचार कोई आता है फिर हटाइए, फिर अपने इष्ट की याद में लगिए, फिर हटाए, फिर अपने इष्ट की याद में लगे। एक समय ऐसा आएगा कि आपके मन के अंदर कोई विचार नहीं होगा, आपका इष्ट आपके सामने बैठा होगा और आपकी सारी समस्या का हल आपके सामने वो निकाल के देगा। आपको कहीं जाने की जरूरत नहीं है और किसी के पास ना पत्रा दिखाना ना पत्री दिखाने की कोई जरूरत नहीं। अपने आत्मा के, अपने शरीर के सबसे बड़े गाइड हैं और सबसे बड़ा साधन आपके पास है। 20 मिनट का ध्यान कीजिए, उसके बाद आज तक जो क्रिया करते चले आ रहे हैं उसको 10 मिनट में पूरा कर ले, या जितना आपको टाइम देना आप बड़े टाइम से देके अपनी पूजा समाप्त कर सकते हैं। मगर ध्यान ऐड करना अपनी जिंदगी में बहुत जरूरी है, बहुत जरूरी है ध्यान ऐड करना। असली शांति और आनंद जो आपको मिलेगा वो ध्यान योग से मिलेगा और उसका तरीका मैंने आपके सामने रखा। అదే పూజ ఏ విధంగా చేయాలి? మనకి 2 రకాలైనటువంటి పూజా విధానాలు, ఒకటి సాధారణ పూజలు, రెండోది నిరాకార పూజలు. మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. అయితే వీరి మధ్యలో వాటి వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే వస్తుంది. ఏం చేస్తాం? ఇది మనిషి స్వభావమే అంత. కొంతమందికి పూర్తి యందు, రూపం యందు ప్రేమ ఉంటుంది, వారిని సాధారణ పూజారులని అంటాం. కొంతమందికి పరమాత్మ యొక్క మూర్తి మీద లేక రూపం మీద వారికి ఇష్టం ఉండదు, వారిని నిరాకార పూజారులు అంటాం. మన యోగులు, గురువులు పైన చెప్పినటువంటి ఆధార పూజారులకి నిరాకార పూజారులకి ఇద్దరికి కూడా జరిగింది. అయితే ముందు మన ఇష్ట దైవాన్ని ఎంచుకోవాలి. అది ఒకే ఇష్ట దైవాన్ని ఎంచుకోవాలి. మీ మనసుకి ఏ మూర్తి ఎంతైతే, ఏ రూపం ఎంతైతే ప్రేమ ఉంటుందో ఆత్మని అడగండి. మీ ఆత్మే మీకు గైడ్. ఎవరిని అడగవలసిన అవసరం లేదు. మీ ఆత్మ ఏ మూర్తి ఎందు, ఏ రూపం ఎందు ప్రేమ ఉందని చెప్తే దాన్నే మీరు ఇష్టదైవంగా నిశ్చయం చేసుకోండి. ఒకసారి ఇష్టదైవాన్ని నిశ్చయించుకున్న తర్వాత మరలా మార్చకూడదు ఇష్టదైవాన్ని. ఒకే ఇష్టదైవాన్ని పెట్టుకోవాలి. ఒకే ఇష్టదైవాన్ని పెట్టుకుని ఆ ఇష్టదైవానికి ధ్యానం చేస్తుండాలి.
ఆ ఇష్ట దైవానికి పూజ చేస్తుండాలి. ఆ ఇష్ట దైవ స్మరణలోనే ఉండాలి. దాన్ని ఇష్ట దైవాన్ని ఎప్పటికీ మార్చకూడదు. ఒకరోజు రాముడికి పూజ చేసి మరో రోజు కృష్ణుడికి పూజ చేసి మరో రోజు దేవికి పూజ చేసి ఈ విధంగా రోజు రోజుకి ఇష్ట దైవాన్ని మార్చుకుంటూ పోతుంటే పూజ యొక్క చేస్తాము నెరవేరం అంటే జ్ఞానం కుదరదు. అసలు పూజ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పూజ యొక్క ఉద్దేశం ఏమంటే చాలా శూన్యత. ఈ విధంగా ఇష్టదైవాన్ని మార్చుకుంటూ పోతుంటే చాలా శూన్యత అనేది జరగదు. ఎప్పుడైతే ఏ ఇష్టదైవాన్ని చేసినట్లయితే అర్థం చేసినట్లయితే మనకి విచార శూన్యత అనేది వస్తుంది, ఏకాగ్రత కలుగుతుంది. అదే కనుక వివిధ రకాలైనటువంటి దేవుడికి రోజు రోజుకి పూజ చేసుకుంటూ పోతుంటే స్నానం చేస్తూ పోతుంటే జ్ఞానం అనేది కలగదు, విచార శూన్యత అనేది రాదు. మనకి ఎంతో మంది సమాజంగా ఉన్నారు. అఖిల్దాస్ గారు, ఉదాస్ గారు, దేవ్ గారు, మీరందరూ ఒకే ఇష్టదైవం యొక్క ఉపాసకులు. మనందరూ ఒకే ఇష్టదైవాన్ని ఒకే ఇష్టదైవాన్ని ఉపాసన చేయడం జరిగింది. ఇప్పుడు పూజ ఎలా చేయాలి? గమనం చేసుకోండి. ఇంట్లో స్థానాన్ని నిశ్చయించుకోండి. ఏ స్థానంలో పూజ చేయాలనుకుంటున్నామో, స్నానం చేయాలనుకుంటున్నామో ఆ స్థానాన్ని నిశ్చయం చేసుకోండి. స్థానాన్ని నిశ్చయం చేసుకున్న తర్వాత దుబత్తి వెలిగించండి, అగరబత్తి వెలిగించండి, ఉపాసనలో కూర్చోండి. ఉపాసనలో కూర్చోలేకపోతే ఎంతలో కూర్చున్నా కూడా పర్వాలేదు. భజన గీతం వస్తే భజన గీతం పాడండి. దానివల్ల ఆత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ఆత్మిక వాతావరణం ఏర్పడిన తర్వాత భావన చేసుకోండి. భావనతో స్మరణ చేయండి. దానికి మీ ఇష్టదైవం మీ ముందు స్వశరీరంగా వచ్చి రాజమాలైనట్టు మీరు ఊహించుకోండి. ఇష్టదైవం ఏ ముద్రలో లేదు, ఏ ఫోటోలో లేదు, కేవలం మీ ముందు విరాజమానులై ఉన్నట్టు మీరు ఊహించుకోండి. చిత్రకారుడు ఏ విధంగా అయితే ఉంచుకుంటాడో భగవానికి పెద్ద కళ్ళు ఉన్నట్టు, చుట్టాలు ఉన్నట్టు, మెడలో సర్పమాలలు ఉన్నట్టు ఏ విధంగా అయితే ఊహించుకొని దానికి ఇస్తాడో అదే విధంగా మీరు కూడా మీ ఇష్టదైవాన్ని మీ ముందు సశరీరంతో ఉన్నట్టుగా ఊహించుకొని మీ ఇష్టదైవం మీ ముందు సశరీరంతో విరాజమానమైనట్టుగా భావన చేసుకోండి. దాని తర్వాత ఇష్టదైవం స్మరణలో స్నానంలో కూర్చోండి, ధ్యానం చేసుకోండి. ఈ విధంగా ఇష్టదైవాన్ని ముందు రాజమానం చేసుకొని ధ్యానం చేసినట్లయితే మంచి ధ్యానం కలుగుతుంది. ధ్యానంలోని ఆలోచనని ఖాళీ చేసుకోవాలి. ధ్యానం నెమ్మదిగా పూర్తిగా ముందుకు వెళ్తూ ధ్యానం కుదిరేసరికి మనసులోని ఆలోచనలన్నీ ఖాళీ అయ్యి పూర్తిగా జ్ఞానం కలగడం జరుగుతుంది. డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఈ ధ్యాన మార్గం, ఈ మార్గం చాలా సరళమైనటువంటి మార్గం. ఒక దైవాన్ని ఎంచుకోవాలి. ఉదయం శబ్దంలో ఆత్మీయంలో మనం ఏమైతే నామాన్ని ఎంచుకున్నామో ఆ నామం ధ్వని ఇస్తున్నట్టుగా ఎంచుకోవాలి. మన మనసు నుండి, మన హృదయం నుండి ఆ నామం వెలువడుతున్నట్టు ఎంచుకోవాలి. హృదయం నుండి రామ్ రామ్, లేకపోతే అనే నామాన్ని వినాలి, లేకపోతే ఓం నమః శివాయ. ఆ విధంగా మీ ఇష్టం ఏదైతే ఉందో, ఏ నామాన్ని అయితే మీరు ఎంచుకున్నారో ఆ నామాన్ని మీ హృదయ శబ్దం ద్వారా వినడానికి
ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ధ్యానం చేసినట్లయితే దీనిలో ప్రెషర్ ఉండదు, ఒత్తిడి ఉండదు. ఈ విధంగా ధ్యానం చేసుకుంటూ పోతుంటే చక్కటి ధ్యానం జరుగుతుంది. ఒక రోజు ఎలాంటి రోజు వస్తుందంటే చాలా చక్కగా ధ్యానం కుదిరి ఆలోచనలన్నీ ఆగిపోయి ఏకాగ్రత కలిగి స్థితి కలుగుతుంది. అన్ని సమస్యలు తొలగిపోతుంటాయి. దీనికి మీ ఆత్మే మీ గైడ్. ఈ అర్ధగంట సమయంలో 20 నిమిషాలు ధ్యానం చేయండి. దాని తర్వాత మీరు ఇప్పటి వరకు ఏ రకంగా పూజ చేస్తున్నారో, మీ రెగ్యులర్ పూజ ఏ విధంగా ఉందో ఆ పద్ధతిలో పూజ చేసుకోండి. ఇది ధ్యాన మార్గం, ధ్యాన యోగం. ఈ ధ్యాన యోగం ఎలా చేయాలో మీకు చెప్తున్నాం. అదే ఇది పూర్తి డీటెయిల్స్, పూర్తిగా ఈ ధ్యాన మార్గం, పూర్తిగా ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన యోగంలో ధ్యాన మార్గంలో పూర్తిగా ఎలా వెళ్ళాలి అంటే రాజమండ్రిలో ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ పూర్తి వివరాలు చెప్పబడతాయి. పూర్తి వివరాలతో ఈ ధ్యాన యోగం గురించి, ధ్యాన మార్గం గురించి వివరించడం జరుగుతుంది. ఈ విధంగా ధ్యానం చేసుకుంటే సంసారం యొక్క ప్రాపంచిక యొక్క అన్ని పనులు కూడా సక్రమంగా నెరవేర్చబడతాయి. परमात्मा तू ही है, तेरी इच्छा पूर्ण। ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।